సేవకులకి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న రీసెంట్గా సచివాలయం జాబ్స్ రాశాను. అలాగనే ఈ మామూలు కాలేజీ పరంగా కూడా వెళ్దాం అనుకున్నాను. అయితే దేవుని చిత్తపరంగా ఎలా ఉందో నా ఎంపిక కాదు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప వల్ల ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ఈ బీటెక్ వెళ్ళడానికి ఎన్ఈసి నర్సరావుపేట కాలేజీలో దేవుడు అవకాశం ఇచ్చాడు. సీటు ఫ్రీగా ఇచ్చాడు. అయితే నేను సర్వేయర్ పోదానికి అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సివిల్ తరపున రాశాను. అయితే గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా సర్వేయర్కి 3,000 లోపే ఇచ్చేశాడు. అది కూడా ఫీమేల్ కేటగిరీకి ఇచ్చాడు. ఓన్లీ అసిస్టెంట్ అని ముందుకు అనుకుంటే దానికి 6,000 వచ్చింది ర్యాంక్. అది వచ్చుదో రాదని చెప్పేసి అనుకున్నాను. అయితే నాకంటే కూడా 8,500 వచ్చినటువంటి ఎస్సీ కేటగిరీ ఫీమేల్కి ఆ సీట్ ఇచ్చారు. నా ముందులోకి నా వెనకాలకి ఇచ్చారు, కానీ నాకు రాదు. అయినా కానీ నేను దేనికి చింతించలేదు. ఎందుకంటే ఇది కాకపోయినా కానీ దేవుడు నాకు ఇంకోటి ఏదైనా దయచేస్తాడని నమ్మకుంటున్నాను. కానీ దేవుని కృపలో ఏ ఇబ్బంది లేకుండా మంచి కాపుదలు దయచేశాడు. ఒకవేళ ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళి చదువుకుంటే అక్కడ ప్రేయర్లో ఇంకా ఎదగలుగుతాను. ఒకవేళ చెప్పలేకపోయినా వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా నేర్చుకోగలుగుతానేమో, ఇంకా మీటింగ్స్కి వాటికి వీటికి వెళ్ళొచ్చులే, ఇంకొక అవకాశం ఉందని చెప్పేసి దేవుని సంతోషించాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మరి మా అమ్మగారి నిమిత్తం మొన్న ఈ నెల 4వ తారీఖు ఆపరేషన్ చేశారు, కంటి ఆపరేషన్. అది శుక్రవారం తీపించుకున్నారు. మామూలుగా అయితే ఆ రోజు 4-5 చేశారు. ఒక 2 వచ్చేసరికి మీకు భయపడుతున్నారు, బీపీ ఎక్కువైపోతున్నారు. మా అమ్మగారికి కూడా బీపీ బాగా ఎక్కువైపోయింది. అయితే చూసి ఇంక వదిలే వెళ్ళిపోండి అది ఇది అన్నారు. కానీ మా అమ్మ అప్పుడు ఉండి ప్రార్థన చేస్తుంది, సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంది, కానీ రాలేకపోయింది, బయటికి రాకూడదు అన్నారు. అయితే దేవుని కృపలో ఏ ఇబ్బంది లేకుండా కూడా కంటి ఆపరేషన్ కూడా విజయవంతం చేసి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. ఈ సంవత్సరం దేవుని ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. ఆర్థిక పరంగా లేకుంటే కుటుంబ విషయం